ఏలూరు నగర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజున వినాయక చవితి సందర్భంగా ఏలూరు మార్కెట్ యార్డ్ దగ్గర ఎస్ఎంఆర్ నగర్లో మరి మా ఇంటి వద్ద ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలు మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అందరి మధ్యలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. మరి గౌరవ మేయర్ గారు స్థానికంగా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఇంట్లో నుంచి కూడా పిల్లలు పెద్దవారు అందరూ వచ్చి ఆ వినాయక చవితి పూజలు నిర్వహించి మరి ఆ వ్రతకల్పం యొక్క పుస్తకం పంతులు గారు చదివినటువంటి పుస్తకాన్ని విని అందరూ భక్తి శ్రద్ధలతో మరి ఆ వినాయకుని వారిని కొలిచారు. మరి ఎవరి మీద నీలాప నిందల్లో ఉండకూడదు అని చేసేటువంటి ఈ వినాయక చవితి కల్పవ్రతం మరి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఆచరించారు. మరి ఆ వినాయకులు వారి మరి సంవత్సరంలో ఫస్ట్ వచ్చేటి పండుగ మరి వినాయక చవితి కావటం, మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మరి మేయర్ గారు, నేను అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి మేమందరం కూడా భక్తి శ్రద్ధలతో పూజలు చేసాం. నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. వరదలకు ఇబ్బంది పడుతున్నటువంటి విజయవాడ నగరంలో ప్రజలందరూ కూడా మరి కోలుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి అహర్నిశలు కూడా కష్టపడుతున్నారు. లోకేష్ గారు, మినిస్టర్ గారు, అట్లాగే వీళ్ళందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకుల వారి ఆశీస్సులతో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎప్పట్లాగే మంచి జీవనం కొనసాగించాలని చెప్పేసి మరి ఆ వినాయకుడి వారి ఆశీస్సులు ఏలూరు నగర ప్రజలపైన మా అందరిపైన మేము నగర ప్రజలకు మరింత సేవ చేసేటువంటి శక్తి ఆ వినాయకుడి వారు మాకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు వినాయక చవితి సందర్భంగా ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ముందుగా వచ్చేటటువంటి ఈ పండుగ వినాయక చవితి పండుగని మరి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో వైభవంగా ఈ యొక్క వినాయక చవితిని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి మన రాష్ట్రంలో కూడా మరి ఎంతో పెద్ద ఎత్తున మరి ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవడం, ముఖ్యంగా పెద్దలు పిల్లలు అందరూ కూడా కలిసి మరి ఎంతో ఇష్టమైనటువంటి పండుగ ఈ వినాయక చవితి. మరి ఈ రోజున ఈ వినాయక చవితి సందర్భంగా మా ఎస్ఎంఆర్ నగర్లో మరి ప్రతి సంవత్సరంలాగే ఇక్కడ ఇంటి దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ పూజా కార్యక్రమంలో మేము అందరం కూడా పాల్గొంటాం. మరి అందరూ కూడా కుటుంబ సభ్యులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ నగరంలో ఉన్నటువంటి అందరితో కూడా కలిసి ఈ పూజలో పాల్గొనడం చాలా సంతోషం. ఏదైతే మరి మనందరికీ కూడా ఆ విఘ్నాలు తొలగించేటటువంటి గణనాథుడు, మరి తొలి పూజలు అందుకునేటటువంటి ఆ గణనాథుడు ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రతి ఒక్కరూ వారు చేసేటటువంటి పనులు విజయం సాధించాలి, వాళ్ళందరికీ కూడా విఘ్నాలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా మరి ఏ యొక్క విపత్తులు కూడా ఎటువంటి విపత్తులు రాకుండా మరి ఆ గణనాథుడు కాపాడాలి, అలా ఆయన ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాను. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి.